టీ20 వరల్డ్ కప్లో భారత్ ఇప్పటి వరకు భారీ స్కోర్లేమీ నమోదు చేయలేదు. వ్యక్తిగత ప్రదర్శన పరంగానూ భారత ఆటగాళ్లు నిలకడగా ఏమీ రాణించటం లేదు. అయితే జింబాబ్వేతో కీలక మ్యాచ్లో మాత్రం బ్యాట్లకు పని చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. చెన్నైలో జింబాబ్వేపై పరుగులు పోటెత్తించాలని అంచనాలు పెంచుకుంటున్నారు. అందుకు తగినట్టే చెన్నై పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే భారీ స్కోర్ నమోదైనట్టే అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. భారత్ జింబాబ్వే మ్యాచ్కు నల్లమట్టి పిచ్ను వినియోగించబోతున్నారు. అవుట్ఫీల్డ్ కూడా వేగంగా ఉంటుందని చర్చ జరుగుతోంది. అలాగైతే బ్యాటర్లు పండుగ చేసుకోవచ్చు. పవర్ ప్లేలో ఓ ఎండ్లో అభిషేక్, మరో ఎండ్లో ఇషాన్ కిషన్ చెలరేగితే జింబాబ్వే బౌలర్లకు టెన్షన్ తప్పదు. ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తున్న వేదికల్లో చెన్నైలోనే బ్యాటింగ్ యావరేజ్ ఎక్కువగా ఉంది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, ప్రేమదాస, పల్లెకిలలో కంటే చెపాక్లోనే యావరేజ్ ఎక్కువ. చెన్నైలో బ్యాటింగ్ యావరేజ్ 32. భారత్ జింబాబ్వే మ్యాచ్కు ముందు 6 వరల్డ్ కప్ మ్యాచ్లకు చెన్నై ఆతిథ్యమిచ్చింది. 6 మ్యాచ్ల్లోనూ ప్రతి జట్టు 170 పరుగుల మార్కును టచ్ చేశాయి. రాత్రి 7 గంటలకు మొదలైన మ్యాచ్ల్లో ఒకసారి 200 స్కోర్ నమోదైంది. మరోసారి 196 పరుగులు వచ్చాయి. జింబాబ్వేతో భారత్ సూపర్ 8 మ్యాచ్లోనూ బ్యాటర్లు బౌండరీలే హద్దుగా చెలరేగే అవకాశం ఉంది. చెన్నైలో టాస్ కీలకం కాబోతోంది. ఇప్పటి వరకు 9 అంతర్జాతీయ మ్యాచ్లకు చెన్నై ఆతిథ్యమిచ్చింది. అందులో 5 మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. 4 మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు సత్తా చాటాయి. సాధారణంగా భారత్లో మంచు ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే చెన్నైలో మంచు ప్రభావాన్ని తగ్గించడం కోసం డ్యూ కూర్ అనే రసాయనాన్ని గ్రౌండ్లో స్ప్రే చేశారు. ఈ రసాయనాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకుని మరీ ఉపయోగించారు. మ్యాచ్కు ముందు 2 రోజులు ఈ రసాయనాన్ని స్ప్రే చేశారు. మ్యాచ్ టైంలో తేమ 80 నుంచి 90% వరకు ఉంటుందని తెలుస్తోంది. తాజాగా తీసుకున్న చర్యలతో మంచు ప్రభావం తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఫీల్డింగ్ టీంపై పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పిచ్ బ్యాటింగ్కు సహకరించిన బ్యాటర్లు తొందరపడకూడదని హెచ్చరిస్తున్నారు. తొలి బంతి నుంచే అటాక్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. జింబాబ్వేనే కదా అని లైట్ తీసుకోకుండా ప్లాన్ ప్రకారం బ్యాటింగ్ చేయాలంటున్నారు. పరిస్థితులను గౌరవిస్తూనే గేర్లు మార్చాలంటున్నారు. గత మ్యాచ్లో ఓటమిని మర్చిపోయి జింబాబ్వేపై చెలరేగాలంటున్నారు. విండీస్ చేతిలో చిత్తుగా ఓడిన జింబాబ్వేపై టీమిండియానే హాట్ ఫేవరెట్ అనడంలోనూ డౌట్ లేదంటున్నారు.